హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఇంకొక సింపుల్ బ్లౌజ్ డిజైన్తో వచ్చాను. ఫస్ట్ అయితే క్లాత్కి ఫ్రేమ్ తీసేసుకుని డిజైన్ డ్రా చేసుకోవాలి. వైట్ పెన్సిల్ యూస్ చేసి, అంటే గ్లాస్ మార్కర్ యూస్ చేసి వేస్తున్నాను ఫ్రీ హ్యాండ్తో. డిజైన్ మొత్తం ఫ్రీ హ్యాండ్తో వేయలేని వాళ్ళు పేపర్ మీద వేసుకుని కార్బన్తో వేసుకోండి, అన్ని ఈక్వల్గా వస్తాయి. నెక్ అంతా ఇది కుట్టుకోవడానికి సిల్క్ దారం 2 వరుసలు నీడిలోకి ఎక్కించుకోవాలి. 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా. 2 వరుసల దగ్గర మాత్రమే 3 వేసుకోవాలి. ఫస్ట్ అయితే అవుట్లైన్ కుడుతున్నాను. ఇక్కడ బేసిక్ స్టిచ్ కాడ కుట్టుతో కుడుతున్నాను. ఇదే కాకుండా గొలుసు కుట్టుతో అయినా కుట్టుకోవచ్చు. ఈ ప్లేస్లో బ్లౌజ్ వర్క్లో సింపుల్ డిజైన్స్, అంటే బిగినర్స్ కూడా ఈజీగా వేసుకునే డిజైన్స్, ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా వేసేయగలుగుతారు. అటువంటి డిజైన్స్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందు వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ లైన్ కుట్టేసుకున్న తర్వాత అటు ఇటు కర్వ్ కింద పెట్టాం కదా, అవి కూడా కాడకుట్టుతో కుట్టేసుకోవాలి. సేమ్ అదే దారంతో పైన వైపు లైన్స్ కుట్టుకోవాలి. ఇదైతే లేజీ డేజీ స్టిచ్తో కుట్టుకోవాలి. ఒక్కొక్క లైను స్లోగా చూపిస్తున్నానండి. చాలామంది ఫాస్ట్గా ఉన్న వీడియోస్ అంటున్నారు, అందుకని చెప్పేసి స్లోగా పెట్టాను. ఈ ఫ్లవర్ అయితే అయిపోయింది కదా. నీడిల్ కిందకి దింపేసుకుని పైన వైపు చిన్న చిన్న లైన్స్లా వేసాను. వీటిని కూడా సేమ్ దారంతో కుట్టుకోవాలి. అదే 2 వరుసల దారంతో కుట్టేసుకోవాలి. ఇక్కడ కావాలంటే థ్రెడ్ చేంజ్ చేసుకోవచ్చు, అంటే బ్లౌజ్ శారీ మ్యాచింగ్ని బట్టి దారాలు అనేవి తీసుకోవాలి. నేనైతే ఇదే కలర్ కుట్టేస్తున్నాను. చివరికి వచ్చేసింది కదా. నీడిల్ కింద దింపేసుకుని వెనక వైపు ముడేసుకోవాలి. ఈ దారంతో పని అయిపోయింది. ఇంకా ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకోవాలి. ఇంకొక సిల్క్ దారం తీసుకుని ఇది కూడా 2 వరుసలు ఎక్కించుకోవాలి. నీడిలోకి 4 వరుసలు అవుతుందండి. 2 వరుసల దగ్గర మాత్రమే ముడి వేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు లేజీ డేజీ స్టిచ్ వేసాం కదా. ముందుగా మధ్య మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ని ఫిల్ చేసుకుంటూ ఒక్కొక్క లైన్ వేసుకుంటూ రావాలి. ఇది కూడా ఫ్లవర్ అయితే అయిపోయింది కదా. సేమ్ ఇలానే కింది సైడ్ లైన్స్ వేసాం కదా, ఈ లైన్స్ మధ్యలో నుంచి కూడా వేసుకుంటూ రండి. ఇది కూడా అయిపోయింది. నీడిల్ కింద దింపేసుకుని వెనక వైపు 3 వేసేసుకోవాలి. మిడిల్లో నుంచి గమ్ అప్లై చేసుకుని పైనుంచి జ్యువెలరీ రింగ్ పెట్టుకోవాలి. ఇవిగోండి గోల్డ్ కలర్ జ్యువెలరీ రింగ్స్ తీసుకున్నాను. ఒకటి పెట్టేసుకొని పైనుంచి పోసు కుట్టుకోవాలి. ఇది కుట్టుకోవడానికి కాటన్ దారం నీడిలోకి ఎక్కించుకొని పైనుంచి పోసు కుట్టేసుకోవాలి. ఇంకా వీడియోలో చూపించినట్టు అక్కడక్కడ వేసుకోండి. ఈ సింగిల్ బుట్టీతో బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో ఇప్పుడు చూడండి. ఎంత బాగుందో చూసారా? తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.